మ్యాచ్లు రద్దు చేయాలని డిమాండ్ చేసింది ఏఐవైఎఫ్. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో చనిపోయిన 11 మంది కుటుంబాలకు కోటి నష్టపరిహారం చెల్లించాలని తెలిపింది. వెంటనే విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. అఖిల భారత యువజన సమాఖ్య విశాఖలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. క్రీడా రంగాన్ని కార్పొరేట్ దిగ్గజ సంస్థలు వ్యాపార రంగంగా మార్చాయని ఆరోపించారు. ఏటా 8,50,000 కోట్ల రూపాయలు బెట్టింగుల పేరుతో దోచుకుంటున్నాయన్నారు. ఏడాదికి 8,50,000 కోట్లాది రూపాయలు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది చిన్న మధ్య తరగతి కుటుంబాల్లోని యువకులు బెట్టింగ్ యాప్లు నిర్వహించి విదేశీ కంపెనీలు దోచుకుంటా ఉన్నాయి. ఎవరికి రూపాయి రాకపోగా ఈ సొమ్మంతా విదేశీ కంపెనీలు పోతా ఉంది, పెద్ద పెద్ద దిగ్గజ వ్యాపారుల వరకు చేరుతా ఉంది. దీనివల్ల మధ్య తరగతి కుటుంబాలు బెట్టింగ్ యాప్ల వల్ల నాశనం అయిపోయి అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న పరిస్థితి మనం చూసాం. చాలా మంది అప్పుల కూబిలో నెట్టివేస్తా ఉంది ఐపీఎల్. ఇటీవల మనం చూసాం, బెంగళూరులో గెలిచిన తర్వాత వేలాది మంది రోడ్డు ఎక్కితే 11 మంది చనిపోయారు. ఈ 11 మందికి చనిపోవడం కారణం ఐపీఎల్ నిర్వాహకులు, ఐపీఎల్ ముందు నడిపేది విరాట్ కోహ్లీ గారి మీద 11 మందిని చనిపోయినందుకు అత్యధిక కేసు కింద నమోదు చేయాలా, వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి కోట్లాది రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా, అలాగే ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఏవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఐపీఎల్ మ్యాచ్ ను తక్షణమే రద్దు చేయాలా. దీనివల్ల అనేక ఆన్లైన్ గేమింగ్ యాప్లు పుట్టుకొచ్చే యువత జీవితాన్ని నాశనం చేస్తా ఉంది. ఒకవైపు సాంకేతిక విప్లవ పరిజ్ఞానం చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని తీసుకొస్తే, అభివృద్ధి మాట పక్కన పెడితే అభివృద్ధి కన్నా ముందు నష్టం ఎక్కువ వాటిల్తా ఉంది. కోట్లాది రూపాయలు ఏడాదికి 8,50,000 కోట్లాది రూపాయలు ఈ